హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్ష కూడా నిర్వహించడం అయితే లేదు. కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 25,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. మీకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే తెలిసినట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో చెప్తున్నటువంటి వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ లిమిటెడ్ నుండి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో చూసుకుంటే మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 7 వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ అనేది బిలో 30 years ఎవరైతే ఏజ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చినట్లయితే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎంబీఏ లేదా పీజీడీబీఎం అనేది ఫైనాన్స్లో చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు కానీ, ఎంకమ్గా చేసిన వాళ్ళు కానీ ఎలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి అడగడం అయితే జరిగింది. అయితే ఇది ఎసెన్షియల్ కాదు, డిజైరబుల్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని మనకి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఉన్నవారు ఎవరు లేనట్లయితే లేని వారికి ఛాన్స్ అయితే వస్తుంది. ఇక వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. గుడ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మీకు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలి. అకౌంట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్తో పాటుగా మీకు ఎక్సెల్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ, అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ పై నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ లొకేషన్లో అయినా సరే మనకి ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. శాలరీ అనేది 25,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పిన దాని ప్రకారం 1 year కాంట్రాక్ట్ బేసిస్న ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా చెప్పారు. కానీ ఈ యొక్క 1 year పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రెన్యువల్ కూడా చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ బేసిస్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకి ఈ విధంగానే కండిషన్స్ అయితే ఉంటాయి. ఏ నోటిఫికేషన్లో అయినా సరే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నుంచి కొంతమంది అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. ఆఫర్ లెటర్ అనేది పొందిన 30 రోజుల్లోపు అభ్యర్థి జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. చివరి తేదీ చూసుకున్నట్లయితే మీరు డిసెంబర్ 7వ తేదీలోపు అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోమని చెప్పారు కనుక అంటే ఆన్లైన్లో ఉండేటువంటి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అని డెమోకి ఇచ్చినట్లుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి మీకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమని చెప్తున్నారు. మీ యొక్క CV అనేది అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్తో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో పాటుగా అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే పెట్టుకొని ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క CV అనేది అప్లోడ్ చేయాలి. సో అక్కడ మనం ఇందాక
ఏదైతే అప్లికేషన్ అనేది చూసుకున్నామో ఆ అప్లికేషన్ కానీ అప్లోడ్ చేయమని అడిగినట్లయితే అప్లోడ్ అయితే చేయండి, లేదన్నట్లయితే సేమ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమన్నట్లయితే ఎంటర్ అయితే చేయండి. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.